హలో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఉప్పు కథ పార్టీ ఉప్పు కథ వినిపించడానికి వచ్చిన మన రాజరాజేశ్వరి బృందం, మరి ఇక్కడ ఢిల్లీలో నివసించుకున్న ఢిల్లీ వాసులు, ఇది చాలా తక్కువ నోటీస్లో ఇది ఏర్పాటు చేయబడ్డది. ఇది తెలంగాణ, దీనికి ఇప్పటి వరకు తెలంగాణ ఢిల్లీ అసోసియేషన్ అటువంటి సంస్థ లేదు. ఇది కూడా ఇంకా ఇట్ ఇస్ స్టిల్ దీస్ ఆర్ ద బర్త్ ప్యాంగ్స్ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్. ఈ కార్యక్రమాన్ని జరపడానికి ఢిల్లీ తెలంగాణ అసోసియేషన్ అని పెట్టినాము, కానీ ముంబైలో కూడా ఇటువంటి సంస్థ కావాలని కోరుతున్నారు. అందుకొరకే ఈ పేరు ఈ విధంగానే ఉండకపోవచ్చు, తెలంగాణ అసోసియేషన్ ఢిల్లీ, తెలంగాణ అసోసియేషన్ ముంబై, ఇట్లా తెలంగాణ అసోసియేషన్ నాగ్పూర్. అయితే ఇప్పుడు ఉన్న పేరే ఉంటుందని అనుకోకూడదు. మనందరం కలిసి ఇక్కడ ఢిల్లీలో ఉండే వాళ్ళం అందరం కలిసి దీనికి ఏం పేరు పెట్టాలి, ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలి, అది మనం తర్వాత ఆలోచించి మనం ఒక ప్రోగ్రాం చేసుకోవచ్చు. కానీ చాలా మంది అడిగింది ఏంటంటే, ఇక్కడ ఇప్పటికే ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ ఉంది, ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఉంది, మరి ఇప్పుడు దాని భాగంగానే మీరు పనిచేయవచ్చు కదా, ఇంకొకటి ఎందుకు ఢిల్లీ తెలంగాణ అసోసియేషన్ ఎందుకు అంటే, తెలంగాణ ఒక వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోవడానికి, మన ఒక సెల్ఫ్ ఐడెంటిటీ, మన వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు కానీ మనకు మనం తెలుసుకోవడానికి కూడా మన వ్యక్తిత్వాన్ని, ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఏంది అనేది మనకు అవసరం. ఎన్నోసార్లు అడుగుతారు, మననే కాదు ఇంగ్లీష్ మాట్లాడే దేశాల మధ్యన కూడా ఒకసారి చర్చిల్ని అడిగినారు, వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ అమెరికా, యు ఆర్ ఎ డెమోక్రసీ, దే ఆర్ ఎ డెమోక్రసీ, యూ స్పీక్ ఇంగ్లీష్, దే స్పీక్ ఇంగ్లీష్. అప్పుడు చర్చిల్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎస్, ఇంగ్లాండ్ అండ్ అమెరికా ఆర్ ద లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ డెమోక్రసీస్ డివైడెడ్ బై అ కామన్ లాంగ్వేజ్ అన్నారు చర్చిల్. మేము మాట్లాడేది తెలుగే, కోస్టల్ ఏరియాలో మాట్లాడేది కూడా తెలుగే, కానీ అవర్ కల్చర్ ఈస్ డిఫరెంట్, అవర్ ఐడెంటిటీ ఈస్ డిఫరెంట్, అవర్ హిస్టరీ ఈస్ డిఫరెంట్, అవర్ ఇథాస్ ఈస్ డిఫరెంట్. ఎన్నోసార్లు ఈ హందార్ద్ యూనివర్సిటీకి ఒక ఆర్టికల్ తెలంగాణ పైన రాస్తే మీరు అన్ని విషయాలు చెప్పినారు, పాలిటిక్స్ గురించి చెప్పినారు, ఎకనామిక్స్ గురించి చెప్పినారు, సోషాలజీ, ఇక్కడున్న సోషల్ సెగ్రిగేషన్ గురించి చెప్పినారు, కానీ మీరు కల్చరల్ ఐడెంటిటీ ఏంది అంటే దానికి సమాధానం నేను ఇవ్వలేకపోయినాను. ఆఖరికి ఏం చెప్పవలసి వచ్చిందంటే, మీరు కాళోజీ నారాయణరావు రాసిన వ్యాసాలు, ఆయన రాసిన కవిత్వం చదవండి, వరవరరావు రాసిన కవిత్వం చదవండి, లేక గద్దర్ పాటలు వినండి, లేక లక్ష్మగౌడ్ పెయింటింగ్ చూడండి, వైకుంఠం పెయింటింగ్ చూడండి, విమలక్క పాటలు వినండి. అప్పుడు తెలంగాణ వ్యక్తిత్వం ఏంది, ఇక్కడ కల్చర్ ఏంది. ఇప్పుడు కూడా పాటలు పాడేటప్పుడు కొంతమంది అంటా ఉన్నారు, ఇందులో పాలిటిక్స్ ఎందుకు. ఇప్పుడు సంధ్యక్క 3000 సంవత్సరాల చరిత్ర ఆమె ఒక పాటలకు ఆమె దించింది, ఒక పాటలకు. అందులో పాలిటిక్స్ కాదు, పాలిటిక్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, దాని గురించి సిగ్గుపడే అవసరం లేదు. అండ్ తెలంగాణ ప్రాంతంలో అవర్ లైఫ్, మన కల్చర్, ఇట్ ఇస్ లింక్డ్ అప్ విత్ రెవల్యూషనరీ పాలిటిక్స్. ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల నుంచి. నేను ఇక్కడ మొదటిసారి ఇక్కడ జేఎన్యూలో చదువుకోవడానికి వచ్చినప్పుడు నన్ను అడిగిన ప్రశ్ననే ఇది. ఇంటర్వ్యూకి పోతే నువ్వు తెలంగాణకు చెందినవి, తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్ గురించి చెప్పమన్నారు. నేను చెప్పలేకపోయినాను. అప్పుడు ఉన్న పుస్తకాలు కూడా ఏం లేవు. కొన్ని పుస్తకాలు చదివినాం, కమ్యూనిస్టులు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు రాసుకున్నారు, వేరే వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాసుకున్నారు. ఒక ఆస్ట్రేలియన్ పొలిటికల్ సైంటిస్ట్ ఉండేది బ్యారీ పావియర్ అని, ఆయన ఏదో రాసినాడు. కానీ నేను చెప్పినాను, పోయిన నెలల్లో నేను మా భూమి సినిమా చూసినాను, ఆ సినిమాని ఆధారంగా పెట్టుకొని నన్ను తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్ మీద నన్ను ఇంటర్వ్యూ చేస్తే చేయండి అంటే, దాని మీదనే అది ఆధారంగా పెట్టుకొని వాళ్ళు ఇంటర్వ్యూ చేసినారు. మా భూమి మీద 1 గంట ఇంటర్వ్యూ జరిగింది జేఎన్యూలోనే అడ్మిషన్ కోసం. ఇప్పుడు మా భూమిలో మొదటిసారి మేము, గత తరం కాదు, మా తరం
మాకు ఒక వ్యక్తిత్వం ఇచ్చింది. మేము మాట్లాడే భాషలో ఏం తప్పు లేదు. ఒక కోస్తాంధ్ర వ్యక్తి ఏ మాత్రం తెలుగు మాట్లాడతాడో ఆ మాత్రం నేను మాట్లాడే అవసరం లేదు. మా యాస వేరు. అండ్ ఇందులో ఏమి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదు. ఈ యొక్క గర్వం మాకు మొదటిసారి మా భూమి ఇచ్చింది. ఈ రోజు కూడా మన మధ్యన సంధ్యక్క ఎందుకున్నదంటే, సంధ్యక్క పాడిన పాట అది, పల్లెటూరి పిల్లగాడ అందులో ఏది మా భూమిలో. మొదటిసారి గద్దర్ గురించి కూడా మేము విన్నది మా భూమిలోనే, బండెంక బండి కట్టి అని పాడినాడు అందులో. అయితే ఈరోజు సంధ్యక్కని ఎందుకు పిలవాల్సి వచ్చింది, గద్దర్తో పనిచేసే సహచరులను ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఎందుకంటే వీళ్ళు మా వ్యక్తిత్వాన్ని, మా ఐడెంటిటీని, మా ఇండివిజువాలిటీని బిల్డప్ చేసింది వీళ్ళు. ప్లేటో అన్నట్టు, ఇఫ్ యూ వాంట్ టు కీప్ అవే ఫ్రమ్ పాలిటిక్స్, పాలిటిక్స్ నోస్ హౌ టు క్యాచ్ అప్ విత్ యూ. వీ కాంట్ అవాయిడ్ పాలిటిక్స్. కల్చరల్ ఐడెంటిటీ నిజమే, కానీ అది కూడా పాలిటిక్స్ తో కూడిన ఒక ఇష్యూ. అది కల్చరల్ ఐడెంటిటీ కూడా. అయితే ఢిల్లీ తెలంగాణ అసోసియేషన్ ఎందుకు అనే సవాల్కి జవాబు ఏంటంటే, మా ఒక వ్యక్తిత్వాన్ని, తెలంగాణ ఒక కల్చరల్ ఐడెంటిటీని మేము ప్రదర్శించుకోదలుచుకున్నాం. అందుకొరకే ఈ సంస్థ ఏర్పాటు చేయాలనుకున్నాం. ఇది పెద్దగా దీని గురించి ఆలోచించిన అవసరమే లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 100 ఆర్టిస్ట్ ని తీసుకుంటే అందులో 70 మంది ఆర్టిస్ట్ తెలంగాణకు చెందిన వాళ్ళు ఉంటారు. ఈ భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆర్టిస్ట్ ఇక్కడ కూర్చోనున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఒకవేళ మనము ఒక 20 సెరామిసిస్ట్ల పేర్లు తీసుకుంటే అందులో దరోజ్ పాండురంగ్ పేరు ఒకటి ఇక్కడ కూర్చోన్నాడు. ఎక్కడ దరోజ్ పాండురంగ్. ప్రపంచంలో 20 విజువల్ ఆర్టిస్ట్ లో 20 మంది పేర్లు తీసుకుంటే అందులో వైకుంఠం పేరు ఉంటుంది, లక్ష్మగౌడ్ పేరు ఉంటుంది, పిటి రెడ్డి పేరు ఉంటుంది, రాజయ్య పేరు ఉంటుంది, లక్ష్మణ్ ఏలే పేరు ఉంటుంది, జగదీష్ పేరు ఉంటుంది, వినోద్ గౌడ్ పేరు ఉంటుంది. రాత్రంతనే చదవగలుగుతాయి పేరు ఇక్కడ మన ప్రదేశానికి తెచ్చిన విజువల్ ఆర్టిస్టుల పేరు. అదే విధంగా వేరే రంగాలలో కూడా ఇది వీర తెలంగాణ కాక ఇక్కడ వీర్యం లేకుంటే ఇంతగానము మేనిఫెస్టేషన్ ఎట్లున్నది. ఇది ఆర్టిస్టులు, రాజకీయ నాయకులలోనే తీసుకోండి. గత 50 సంవత్సరాలు మనకు ఎంతో మంది వాళ్ళు ధోకా చేసి ఉండొచ్చు, కానీ నాయకత్వం వహించారు. వాళ్ళ దాంట్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే వాళ్ళు కూడా తెలంగాణకు చెందిన వాళ్ళే. అన్ని రంగాలలో ఇంకెంతో మంది సైంటిస్టులు ఉండొచ్చు, మాకు తెలియని సైంటిస్టులు ఉండొచ్చు. వాళ్ళు మనకు తెలియదు, ఎక్కడెక్కడో పని చేస్తున్నారు. అందరం కూడా ఒక దగ్గరకు వచ్చి మన తెలంగాణ ఐడెంటిటీ ఏంటి, విజువల్ ఆర్ట్స్ లో మన ఐడెంటిటీ ఏంది, ఫోక్ ఆర్ట్స్ లో మన ఐడెంటిటీ ఏంది, పాలిటిక్స్ లో మన ఐడెంటిటీ ఏంది. ఏ ఒక్క గులాం మాట ఎవరు వినరు. మనం భారతదేశానికి స్వాతంత్రం అడిగింది ఎందుకు? మీ దగ్గర ఎంతో సంపత్తి ఉన్నది, మీ గుళ్ళు, మీ కల్చరు, మీ రిలీజన్, మీ స్పిరిచువాలిటీ. కానీ ఒక స్లేవ్, ఒక గులాం మాట ఎవడింటాడు? ఒక పొలిటికల్ ఫ్రీడమ్ ఉంటే మీ కల్చర్ గురించి ఎవరన్నా వింటారు. మీ పొలిటికల్ ఫ్రీడమ్ లేనిది మీ కల్చర్ గురించి ఎవరు వినరు. ఎప్పటికీ ఇట్లే మనం ఇచ్చిన చూపుతో చూస్తుంటారు. అందుకొరకే మన వ్యక్తిత్వాన్ని మనం ప్రదర్శించుకోవడానికి ఈ ఢిల్లీ తెలంగాణ అసోసియేషన్ పేర్లు ఏం లేదు, ఆ పేరు మార్చేయవచ్చు, ఇంకేదైనా పేరు పెట్టు. కానీ ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ టు బిల్డప్ అవర్ ఇండివిజువాలిటీ, ఇట్ ఈస్ టు బిల్డప్ అవర్ సెల్ఫ్ ఐడెంటిటీ, ఇట్ ఈస్ టు బిల్డప్ అవర్ సెల్ఫ్ ప్రైడ్. ఈ రోజు ఏంటంటే మనకు మనమే నిందించుకుంటున్నాం, అవసరమే లేదు. మీరు పత్రికలే తీసుకోండి, ఈ రోజు తెలంగాణ పత్రికనే లేదు, తెలంగాణ న్యూస్ ఛానలే లేదు. ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టవలసి వచ్చిందంటే, అపార్ట్ ఫ్రమ్ తెలంగాణ ఐడెంటిటీ, ఈ రోజు దేర్ ఇస్ ఎ పవర్టీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ రిసోర్స్. ఈ సినిమాలు ఇప్పుడు ఏదైతే ఎంటర్టైన్మెంట్ రిసోర్స్ ఏదైతే కమర్షియల్ ఛానళ్లలో ప్రజల ముందు పెడుతున్నారో, ఇట్స్ వెరీ డిగ్రేడెడ్ వెరైటీ. ఉక్కోళ్ళు కానీ, బోనాల పండుగ కానీ, లేక బతుకమ్మ పండుగనే కానీ, ఈవెన్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ రిసోర్స్ దాని యొక్క వాల్యూ ఉన్నది. ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. తెలంగాణకు ఎంతైతే అన్ని విధాలు ఇంగ్లీష్ లో అంటారు, వాట్ రిమైన్స్ వెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ లాస్ట్. పొలిటికలీ వీ హావ్ బీన్ బిట్రేడ్, ఎకనామికలీ వీ హావ్ బీన్ ఎక్స్‌ప్లాయిటెడ్, సోషల్లీ వీ ఆర్ సెగ్రిగేటెడ్. దెన్ వాట్ రిమైన్స్? వాట్ రిమైన్స్ ఇస్ కల్చర్. అందుకొరకే కల్చర్ ని ఆధారంగా పెట్టుకొని ఒక కొత్త తెలంగాణ, ఎందుకంటే మనం మాట్లాడినాం వీర తెలంగాణ గురించి. అప్పుడప్పుడు నాకు అనిపించేది, నేను ఏ ప్రాంతానికి చెందిన వాడినో ఆ ఏరియాలో చాలా మంది వీరశైవులు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వీరశైవులే. వీరశైవులు ఉన్న స్థానము వీర తెలంగాణ కాకుంటే ఇంకేమైతుంది అనిపించేది. సాయుధ పోరాటం జరిగింది, అక్కడ కూడా వీర తెలంగాణ అన్నారు. కానీ ఇప్పుడు ఒక కొత్త తెలంగాణ, దాన్ని మనము మళ్ళీ
దాన్ని మనం ఫౌండేషన్ వేసి దాన్ని ఒక పునర్నిర్మాణం మళ్ళీ చేయాలి. కొత్త తెలంగాణ, ఊరికే తెలంగాణ కావాలని కాదు. వీ హ్యావ్ ఎ విజన్, వీ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ. ఇది కొత్త విషయం కాదు, మనం మర్చిపోయినాం. వాళ్ళు వాళ్ళ మీడియా ద్వారా మనం మర్చేటట్టు చేసాం. మీకు తెలుసో లేదో 1948-50 ప్రాంతాన హసన్ నసీర్ అని హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ ఉండేది. ఎన్నో సాయుధ పోరాటం ఉండే, నిజాం ఖిలాఫ్ కొట్లాడాడు. కానీ ఎందుకేమో పాకిస్తాన్ మన నుంచి డివైడ్ కాగానే ఎందుకేమో ఆయన పాకిస్తాన్లో పోయి ఉంటాను, పోయి సింధులో సెటిల్ అయినాడు. ఆయన సింధులో ఇచ్చిన ఒక ఉపన్యాసము రాజ్ బహదూర్ గౌర్ ఆయన ఆటోబయోగ్రఫీలో రాసినాడు. ఇక్కడ కొంతమందికి తెలుగు రాకపోవచ్చు, వాళ్ళ కొరకు నేను చెప్తున్నా. ఆ హసన్ నసీర్ అనే అతను, ఆయన మగ్దూమ్ మొయినుద్దీన్ చేలా, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మగ్దూమ్ మొయినుద్దీన్, కవి కూడా, షాయర్. ఆయన పాకిస్తాన్లో పోయి స్పీచ్ ఇచ్చిండు. మీరు మర్చిపోకండి, నేను తెలంగాణ బిడ్డను. అక్కడ పోయి చెప్పండి, సింధ్లా ఉర్దూలో ఏమన్నాడంటే, मैं तेलंगाना का औलाद हूं, मखदूम मोइनुद्दीन का चेला हूं और सिंध में मैं तेलंगाना बना के रहूंगा. తెలంగాణ అంటే ఆ పదమే ఉద్యమాలతోటి కూడిన పదం. అది మన భాష యాదగిరి గారు వారు కూడా మాట్లాడతారు. మనం ఎన్నోసార్లు నేను మాట్లాడుతుంటే కొంతమంది అంటారు, ఆవేశం ఎందుకు వస్తావా నువ్వు అంటారు. యాదగిరి పక్కకుండా, అరే తెలంగాణ అంటేనే ఆవేశమయ్యా, నువ్వు బలిదారు గురించి చెప్పేది ఏంటి అని అంటుంటారు. అయితే మనము మన సెల్ఫ్ ఐడెంటిటీ ఏందో, మన ఇండివిజువాలిటీ ఏందో అది మనం ఎగ్జిబిట్ చేసే సమయం వచ్చింది. పొలిటికల్ ఫ్రీడమ్ మనం బరాబర్ తీసుకుంటాం, దాని కొరకు మనం పోరాటం కూడా. ఊరికే పార్లమెంట్లో ఎన్నోసార్లు రౌడీ, నేను రౌడీనా, నేను చీమకు కూడా అపకారం చేయను అని నా పేరు పెట్టి, మా ఊరు కూడా భువనగిరి, నా పేరు పెట్టి మా ఊరు పెట్టి పరుచూరు గోపాలకృష్ణ అని ఒక ఇల్లిటరేటివ్ తెలంగాణను రౌడీలు చేసి, తెలంగాణలో సినిమాలల్లో ఆంధ్ర సినిమాలు, ఆంధ్ర పత్రికలు, ఆంధ్ర టీవీలు, ఆంధ్ర ఛానళ్ళు, ఆంధ్ర ఎఫ్ఎం రేడియోలు, దీంట్లో తెలంగాణ వాడిని విలన్ను, జోకర్ను, బ్రోకర్ను చేసి చూపిస్తున్నారు, భాషను ఎక్కిరి చూపిస్తున్నారు. మేము తెలంగాణ అస్మిత అంటే గర్వం, నాస్, తెలంగాణ అస్మితకు ప్రతీకంగా మిత్రులారా, నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి. ఇది సినిమా డైలాగ్.